ప్రజా టీవీ తెలుగు న్యూస్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో యువరక్తం వచ్చింది. యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, అందరికి ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరు కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు. అదిగో రెడీగా ఉన్నాడు. నేను ఏమన్నానంటే, గ్రామంలో ఉన్న సమస్యలు ఉంటే మనం వెళ్ళి మాట్లాడాలి, అధికారులతో మాట్లాడాలి, మండల పార్టీ కూర్చోవాలి, పిలిపించాలి, ఆ సమస్య పరిష్కరించాలి. అది పోయింది. ఎందుకు పోయింది కూడా నేను చెప్తా. గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదు రాబాయ్. వాళ్ళు చెప్తే ఈయన నాదుడు లేడు, ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి, అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి. ఈ రోజు ఎప్పుడైతే తలుపులు తెరిసో సునామీకి వచ్చి మన పైన పడుతున్నాం. నిన్న రాత్రి 11:30కి నేను విశాఖపట్నం పార్టీ హౌస్ కి వెళ్ళి అక్కడనే పడుకుంటాను. ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్ లో పడుకుంటా. పార్టీ హౌస్ కి వెళ్తే సుమారుగా 200 మంది రెడీగా ఉన్నారు. 11:30కి 11:30 రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు మన కోసం. అంటే కలవాలి, వాళ్ళ సమస్య తెలియజేయాలి. సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తాను. విఆర్ఓ గాని, ఎంఆర్ఓ గాని, ఆర్డీఓ గాని చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే, ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా. ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఈ రోజు మంత్రి గారు నేను కోరటం జరిగింది, డిస్కస్ చేశాం. అది అధికారులకి నేను చెప్తాను, ఈ సభాముఖంగా కార్యకర్తలకి, నాయకులు నేను తెలుపుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావు. మనం ఎవరు కొట్టాం, మనం ప్రజల కోసం సేవ చేసానికి వచ్చాం. ఇప్పుడే పల్లన్న అన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకున్నాయి. ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి. తెలుగు వాళ్ళు ఎక్కడున్న అగ్రస్థానంలో ఉండాలనేది మన లక్ష్యం. అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తెలుగు వాళ్ళు నంబర్ 1 ఉండాలనేదే మన లక్ష్యం. దానికి మనందరం కష్టపడాలి, కలిసికట్టుగా పని చేయాలి.